ఎలాంటి ఆటంకం లేకుండా మహాగణపతి నిమజ్జనమే కాకుండా చిన్న పెద్ద కలుపుకొని దాదాపు 2 లక్షల విగ్రహాలు ఇప్పటివరకు నిమజ్జనమైనట్టుగా మనకు రిపోర్ట్ చేస్తున్నారు చారి. మహాగణపయ్య నిమజ్జనం చూసేందుకు భారీగా తరలి వచ్చారు జనం. హైదరాబాద్లో చాలా వైభవంగా నిమజ్జన ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కోలాహలం అక్కడ కనిపిస్తూ ఉంది. చాలామంది తీన్మార్ ఆడుతున్నారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంది. ఎక్కడికక్కడ కలర్ఫుల్ గణేషుల్ని చూసేందుకు నగర ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. తీన్మార్ ఆడుతున్నారు. అలాగే డప్పు చప్పుళ్ళు డీజే మోతలతో మొత్తం కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతుంది. 15,000 మంది సిబ్బంది ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా కొంత డిలే లేకుండా ఎక్కడికక్కడ వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టుగా చాలా క్విక్గా మూవ్ చేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద విగ్రహాలను పెద్ద పెద్ద క్రేన్స్లో వాటిని నిమజ్జనం చేస్తున్నారు. చిన్న విగ్రహాలను మొబైల్ క్రేన్లలో నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా అయితే మాత్రం సిటీ పోలీసులు చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతం నుంచే కూడా ఇటు ఖైరతాబాద్ గణేశుడు కావచ్చు, అలాగే బాలాపూర్ గణేశుడు కావచ్చు విశేష పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనానికి ముందు జరిగేటువంటి పూజాధికారులు నిర్వహించుకొని ఇమ్మీడియట్గా పోలీసులు ఆ రూట్ మ్యాప్ ప్రకారం మూవ్ చేసేశారు. ఇటు ఖైరతాబాద్ గణేశుడు కావచ్చు, అలాగే బాలాపూర్ గణేశుడిని కూడా శోభాయాత్ర తర్వాత ఆక్షన్ నిర్వహించిన తర్వాత అటు చాంద్రాయణగుట్ట, అఫ్జల్గంజ్, చార్మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్కు తరలించే ఇది మాత్రం స్పీడప్ చేశారు. కొంతవరకు కూడా ఇటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పార్టీ పోలీసులు ఇటు బాలాపూర్ గణేశుడిని ఇటు సిటీ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సిటీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు విగ్రహాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా కూడా రోప్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండానే ముందుగానే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. డైవర్షన్స్ పెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు తరలి వచ్చినటువంటి అసంఖ్యాకంగా తరలి వచ్చినటువంటి ప్రజలు చూసేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు. స్ట్రైకింగ్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆకతాయిలు కావచ్చు, పోకిరీలు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ షీ టీమ్స్ అయితే మాత్రం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తానికైతే హైదరాబాద్ భాగ్యనగర గణేష్ నిమజ్జనం ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా జరుగుతుంది. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ముఖ్యంగా యూత్ చిన్న చిన్న విగ్రహాలతో వస్తున్నారు. చక్కగా తీన్మార్ ఆడుతున్నారు. డప్పు చప్పులకు స్టెప్స్ వేస్తున్నారు. ఒక పక్క విగ్రహాల నిమజ్జనం చాలా క్విక్గా మూవ్ అవుతూనే ఉంది. మరో పక్క ఇటు ప్రజలు కూడా చాలా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల వినాయకులు, ఒకడు బాహుబలి వినాయకులు తయారు చేస్తే ఇంకొకరు కరెన్సీతో వినాయకుడిని తయారు చేస్తున్నారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా వినాయకుడు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వినాయకుడికి సంబంధించి కూడా గణేష్ ఉత్సవ మండళ్లకు కూడా చాలా స్ట్రిక్ట్గా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి సిటీ పోలీస్ కమిషనర్స్ కావచ్చు, అలాగే డిఐజీ కావచ్చు వాళ్ళకి ముందుగానే ఒక ప్రణాళికను, ఒక రూట్ మ్యాప్ని ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే పెద్ద పెద్ద విగ్రహాలు ముందుగానే తరలించారు. ఆ తరలించిన విధానంలో కూడా మనం చూసాం ఉదయం నుంచి కూడా. సహజంగా ఖైరతాబాద్ గణేశుడు, బడా గణేశుడు నిమజ్జనం అంటేనే 2 రోజులు పడుతుంది. కానీ ఈరోజు తెల్లవారుజామున చాలా క్విక్గా మూవ్ చేశారు. ఆ తర్వాత వినాయక సాగరంలో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత ఇటున్నటువంటి బాలాపూర్ గణేశుడికి సంబంధించి కూడా చాలా సెన్సిటివ్ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ రావాలి. ఇటు చాంద్రాయణగుట్ట కావచ్చు, అఫ్జల్గంజ్ కావచ్చు, చార్మినార్ కావచ్చు ఈ ప్రాంతాల గుండా వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు 1:30 ప్రాంతంలో అయితే నిమజ్జనం నిర్వహించారు. 9 రోజుల పాటు విశేష రీతిలో పూజలు అందుకున్న తర్వాత స్వామిని తల్లి ఒడికి చేర్చారు. చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా, చాలా కలర్ఫుల్గా అయితే ఈ నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా డీజీపీ కూడా మాట్లాడుతూ చెప్పారు చాలా ప్రశాంతంగా కొనసాగింది. నిజానికి ఇలాంటి వేడుకలన్నా నిమజ్జనమన్న భాగ్యనగరంలో పోలీసులకు పెద్ద టాస్క్. ఇటు ట్రాఫిక్ పరంగా కావచ్చు, అలాగే ఆ విగ్రహాలను మూవ్ చేయాలి. చాలా వరకు ఉత్సవ మండళ్లకు సంబంధించి కొంత భావోద్వేగంగా ఉంటారు. ఎవరికి వాళ్ళు పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా వాటిని కొంత వైలేట్ చేసే ఆస్కారం కూడా ఉంది. కానీ ఈసారి చాలా సమన్వయంతో ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. 15,000 మంది సిబ్బంది ఎక్కడికక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కావచ్చు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, సిటీ పోలీసులు కావచ్చు నిరంతర నిఘా. అటు కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఎక్కడా కూడా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఇది కులమతాలకు అతీతంగా జరిగేటువంటి ఒక ఉత్సవం. భాగ్యనగరంలో జరిగే ఉత్సవంలో గణేష్ నిమజ్జనం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పుణే, ముంబైలో కూడా నిర్వహిస్తూ ఉంటారు, అలాగే హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో కూడా నిమజ్జనం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. స్పెషల్లీ భాగ్యనగరాన్ని విషయానికి వస్తే కనుక చాలా వందలాది లక్షలాది విగ్రహాలు అయితే అక్కడికి చేరుకున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 2 లక్షల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి, చిన్న పెద్ద కలుపుకొని. ఇక సాయంత్రం అయితే విద్యుత్ దీప కాంతులతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ట్యాంక్ బండ వ్యాప్తంగా, అలాగే ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అలాగే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అంతా కూడా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నిమజ్జనాన్ని చూడాలనుకొని తరలి వస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మెట్రోలు కూడా అర్ధరాత్రి వరకు సర్వీసెస్ని ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం చాలా సందడిగా, చాలా కలర్ఫుల్గా సాగుతూ ఉంది, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడు 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత తామే స్వయంగా నిమజ్జనం చేసేందుకు కూడా కొంతమంది చిన్న చిన్న కార్లలో, అలాగే కొంతమంది స్వయంగా వారే చేత్తో ఎత్తుకొని వచ్చి నిమజ్జనం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్ల ద్వారా ఎక్కడికక్కడ ఎక్కడ డిలే కాకూడదు, ఎక్కడ ఆలస్యం కాకూడదు. ఒక్కసారి స్ట్రక్ అయిందంటే చాలా వరకు కూడా సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి అటు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా నిలబడకుండా, ఎక్కడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా విగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి మూవ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత పోలీసులకు పెద్ద టాస్క్ పూర్తయిందని అనుకోవచ్చు. ఎందుకంటే బడా గణేశుడు ఎక్కువ డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే అక్కడ ఖైరతాబాద్లో ఉన్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా మూవ్ చేశారు. మూవ్ చేసిన తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళిన తర్వాత 1:30 ప్రాంతంలో నిమజ్జనం నిర్వహించారు. ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు అప్డేట్ కూడా చూసుకుంటే కనుక అక్కడ చాంద్రాయణగుట్ట దాటేసి ఇటు చార్మినార్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వచ్చేసేయాలి. 4:30 ప్రాంతం, 5 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం నిమజ్జనం జరిగిపోవాలి. దానికి సంబంధించి కూడా రాచకొండ కమిషనరేట్లో కూడా సిపి సుధీర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు మాత్రం ఆయన ఏర్పాట్లన్నింటినీ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే పరిశీలించారు. అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. అలాగే రోప్ పార్టీస్ కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంత మూవ్ చేయాలన్న ఉద్దేశంతో చేశారు. కానీ కొంత విగ్రహం శోభాయాత్రలో కొంత డిలే జరిగింది. ఈసారి ఆక్షన్ కూడా 10:30 ప్రాంతంలో పూర్తయింది. సహజంగానే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 9:30కి రావాలి, 10 లోపు 10:30 లోపు మొత్తం కూడా ఫినిష్ చేసేయాలి. కానీ కొంత డిలే జరిగింది. అయినప్పటికీ కూడా ఇమీడియట్గా మూవ్ చేయడానికైతే ఎక్కడికక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా సిటీ పోలీసులు నిరంతరము కూడా పహారా కాస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్సెస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఏ రూట్ నుంచి తీసుకొస్తే ఇమ్మీడియట్గా నిమజ్జనం జరుగుతుంది, ఎలాంటి డిలే లేకుండా. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే తయారు చేసుకున్నారు. ఉత్సవ కమిటీలకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ టైంకి నిమజ్జనం పూజలు నిర్వహించాలి, ఏ టైంకి క్రేన్లకు షిఫ్ట్ చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి శోభాయాత్ర నిర్వహించాలని దాని మీద ఒక పక్కా ప్రణాళిక అయితే రూపొందించుకొని దీన్ని పూర్తి చేస్తున్నారు.